విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమం నిర్వాహకుడు హబీబ్ తెలిపారు. విజయనగరం కంటోన్మెంటులో గల మసీదే తౌహీదీలో విద్యార్థులకు ఖురాన్పై వ్యాసరచన పోటీలు, కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక మంది విద్యార్థులు పాల్గొని ఖురాన్ను చదివారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహమతుల్లా, సులైమాన్ తదితరులు పాల్గొన్నారు. 11వ ఖురాన్ కంఠస్థ పోటీలు మసీదే తౌహీద్ కంటోన్మెంట్ విజయనగరంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు నైతికంగా ఎదగాలి అంటే ఈ దేశానికి ఉత్తమమైనటువంటి నైతిక విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే ధార్మికత మరియు ధార్మిక గ్రంథాల జ్ఞానం ఉండవలసినంతైనా అవసరం ఉంది. కాబట్టి ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు ఖురాన్కి దగ్గరగా తీసుకురావడం, ఖురాన్ యొక్క నైతిక విలువలు, ఖురాన్లో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్ని వారు చదివి గ్రహించి సమాజంలో వారు అనుసరించే విధంగా వారిని పిల్లల్ని, విద్యార్థులని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అనైతికత మనం చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా అనైతిక విషయాలు వచ్చేసాయి. టీనేజ్లో ఉన్న పిల్లలు చేసినటువంటి తప్పులు పెద్దవాళ్ళు చేయట్లేదు. సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకోవడం లేదా తల్లిదండ్రుల్ని చంపే పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మీడియాలో అనేక విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు నైతిక విలువలు ప్రోత్సహించడానికి నైతిక